ఎస్సీ వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంఆర్పీఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి మాదిగ అన్నారు. ఐపోలవరం మండలం మురమల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. మందకృష్ణ మాదిగ సంకల్పం, నిరంతర పోరాటం, చంద్రబాబు తపన, నిబద్ధతతోనే 30 ఏళ్ల మాదిగల స్వప్నం ఎస్సీ వర్గీకరణ జరగబోతున్నదని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల్లో భాగమైన వర్గీకరణ అడ్డుకొని మరోసారి మాదిగల రాజకీయ శత్రువుగా జగన్ మారాడని విమర్శించారు. జగన్ రాసించిన స్క్రిప్ట్నే మాదిగ దళారులతో చెప్పించారని అన్నారు. ప్రజలు చీకొట్టి 11 సీట్లతో ప్రతిపక్షం కోల్పోయినా జగన్కి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. శాసనమండలి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి తన పాపాలను జగన్ కడిగేసుకోవాలని అన్నారు. ముమ్మాటికి ఎస్సీ వర్గీకరణ పోరాట విజయసారథి మందకృష్ణ మాదిగ, రూపకర్త చంద్రబాబు అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీర్మానం కాకుండా జగన్ ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్సీలు సహాయ నిరాకరణ చేసి అడ్డుకోవటం వల్లనే చట్టం చేయలేక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వస్తున్నదని ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు వీధి చిరంజీవి మాదిగ తెలిపారు. నిజంగా తండ్రి వైఎస్ఆర్ ఆశయాల కోసం పోరాడాలనే తపన, మాట ఇస్తే మడమ తిప్పేదే లేదనే లక్షణం జగన్లో ఉంటే ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటన చేసి అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు తెలపాలని, అప్పుడు చట్టం గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టి పాస్ చేసిందో దానికి ఉమ్మడి కూటమి గవర్నర్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంఆర్పీఎస్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి దీనికి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వమైన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ బిల్లుని మాదిగా సామాజిక వర్గం అయినటువంటి వైసీపీ ప్రజాప్రతినిధుల చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఏదైతే ఈ బిల్లు శాసనమండలిలో నెగ్గకుండా మరి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుని మాదిగా ఎమ్మెల్సీల ద్వారా ఈ బిల్లుని ఒక కుట్రపూరితమైన విశ్వప్రసారం చేస్తూ మరి మాదిగుల్లో తప్పుదోవ పడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మరి నీ వైఖరి ఏంటో వర్గీకరణ మీద స్పష్టంగా తెలియజేయాలి. మరి అలా తెలియజేయని పక్షంలో నువ్వు మీ నాన్నగారి ఆశయాలకి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణకు మరి మద్దతు తెలపకుండా ఈ రోజుకి ఎస్సీలను మాదిగల చిన్నచూపు చూసి ఏదైతే మాదిగా ఎమ్మెల్సీలు ఉన్నారో వారి చేత మళ్ళీ మా మీద మళ్ళీ విమర్శలు చేసే విధంగా నువ్వు చేతనావు. కాబట్టి త్వరలో నీ అంతం చూసే వరకు మాదిగలు నిద్రపోరని, అలాగే ఇప్పటికైనా నువ్వు మీ నాన్నగారి ఆశయాలను తెలుసుకుని ఇప్పటికైనా నీ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియపరిచి శాసన మండలిలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ అయ్యే విధంగా చొరవ తీసుకుని మాదిగలకు న్యాయం చేసే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి నీ యొక్క ఏదైతే నువ్వు 11 సీట్లకు పరిమితం అవ్వవో అదేవిధంగా నిన్ను కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ అలాగే వచ్చే దానిలో కూడా మాదిగలు నీ పార్టీని అడ్డు చూసే వరకు నిద్రపోరని తెలియజేస్తున్నాం. అదే ఈ కోనసీమ జిల్లా చెందినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయేల్ గారు ఉన్నారో మరి ఆయన కూడా మా ఎంఆర్పీఎస్ కోనసీమ జిల్లా ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన కూడా ఇప్పటికైనా మరి మాదిగల పక్షాన ఎమ్మెల్సీ తెచ్చుకున్న అతను ఇప్పటికైనా ఈ ఎస్సీ వర్గీకరణ మీద తన మౌనం వీడి వైసీపీ యొక్క స్టాండ్ ఏంటో తెలపాలని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఎస్పీ ఉపాధ్యక్షులుగా వీధి చిరంజీవి మాదిగానే నేను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. అయితే ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘంగా 30 ఏళ్ల పోరాటంలో భాగంగా ఈ 2023 నవంబర్ 11న గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో పేరెంట్ గ్రౌండ్లో జరిగిన సభలో మాదిగల యొక్క ఆకాంక్షను, మాదిగల యొక్క చిరకాల కోరికను నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చిన 3 నెలల్లోనే సుప్రీంకోర్టుకి మాదిగల యొక్క విషయాల్ని అఫిడవిట్ ద్వారా తెలియజేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గౌరవ పెద్దలు చంద్రచూడ్ గారు నాయకత్వంలో 7 కమిటీ సభ్యులతోటి వర్గీకరణపై 3 రోజులు సుదీర్ఘమైన తీర్పునిచ్చి అలాగే ఆగస్టు 1వ తారీఖున రోజున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు ఒక స్థితిగతులను బట్టి రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ గారు 7 సభ్యులతో తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నవంబర్ 15వ తారీఖున 2024న గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎలాగైతే ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామో ఎస్సీ వర్గీకరణ కంపల్సరీగా చేసి మాలమాదిగలకి అన్యాయం జరగకుండా 2 కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నేను చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగానే కట్టుబడి రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ అధికారి కమిటీ వేయించి ఆ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి
మన యొక్క జిల్లాలో పర్యటన చేసి పర్యటనలో భాగంగా ఒక రిపోర్ట్ను తీసుకుని ఆ రిపోర్టు మొన్న 20వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత ఆ నివేదికను పరిశీలించి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లును మళ్ళీ శాసనమండలికి పంపాలి కాబట్టి శాసనమండలిలో బిల్లుకి పంపితే శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ మెజార్టీ పీపుల్ ఉండటం వల్ల అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అడ్డుకోవటం వల్ల మళ్ళీ దాన్ని తెలివిగా ప్రతిపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ అనే రూపంలో ఆర్డినెన్స్ తెస్తానని చెప్పి ఆర్డినెన్స్ తేవటం జరిగింది. అంటే ఆ శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ వాళ్ళ మద్దతు ఇస్తే వెంటనే చట్టం రూపంతో దాల్చి ఏపాటికి మాదిగ ఉపకులాల పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే ఇంకా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వారు డిఎస్సిలోను తర్వాత ఉన్న ఇంకా ఉద్యోగాలు కూడా ఎదురు చూస్తున్న సమయంలో ఈ వర్గీకరణ కొద్దిగా ఆలస్యం అవటం వల్ల కొన్ని అనుమానాలు రేకెత్తున్న సందర్భంలో, ఎందుకంటే గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినందుకు ఆయనకి ఎంఆర్పిఎస్ పక్షాన మందకృష్ణ మాదిగ గారి పక్షాన ఈ యొక్క కమిటీ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వర్గీకరణ విషయంలో ప్రతిసారి కూడా వెన్నంటూ ఉంటూ మాకు సహకరించినటువంటి అన్న కిషన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారికి కూడా అందరికీ కూడా కోనసీమ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన హామీ వైఎస్ జగన్మోహన్